गणपति शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो जय गणपति शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो। నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ। ఈ రోజు మనమైతే ఖైరతాబాద్ గణేష్ మండపానికి వచ్చేసాం। అసలు తెలంగాణలో మనకి వినాయక చవితి అంటే ఫస్ట్ మనకి గుర్తు వచ్చేది ఖైరతాబాద్ గణేషే। అసలు ఈసారి మనకి ఖైరతాబాద్ గణేశుడు ఏ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు, అసలు పనులు ఎంత వరకు జరిగాయి, ఈసారి మనకు ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి అన్ని వాళ్ళని మనం అడిగి తెలుసుకునేందుకు వచ్చేసాం। సో కమాన్, సో మనం ఈ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర వచ్చేసాం కాబట్టి సో ఇక్కడ కమిటీ వాళ్ళని మనం స్పెషల్ గా అడిగి తెలుసుకుందాం ఈసారి ఏంటి స్పెషల్స్, ఏ రూపంలో మనకి గణేశుడు దర్శనమిస్తున్నారు ఏంటి అనేది కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం। రాజు యాదవ్ అండి నా పేరు। నేను వచ్చేసి ఇక్కడ 35 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాం। చిన్న ఉన్నప్పటి నుంచి సాగర సంగమం సినిమా అప్పుడు అంతగా మేము అప్పుడు లేదు 7th క్లాస్ అప్పటి నుంచి మేము సింగరి సుదర్శన్ గారు దీనికి ఫౌండరు। అంతకు ముందు వచ్చేసి వాళ్ళ అన్నయ్య సింగరి శంకరయ్య గారు, తర్వాత దర్శన్ ఎంబడి మేము సుదర్శన్ గారు ఎంబడి చేదోడు వాదోడు అన్ని విషయాలలో అందరం కలిసి అన్ని కులాలకు మధ్య అతీతంగా అందరం ఆల్ క్యాస్ట్ అందరం కలిసి చేసుకుంటాము। ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తాము, బస్సు వాళ్ళ సహకారం ఉంటుంది। ఈసారి మనకి గణేష్ విగ్రహం ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు? 3 రూపాయలు అమ్మ, మెయిన్ పెద్ద రూపం వినాయక్ ఉంది, మీకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ రూపాయలు ఉన్నాయి, గజలమ్మ ఒకటి ఇంకోటి ఏది బేట వాసవి కళ్యాణం ఒకటి। ఈసారి కూడా మనం నేచురల్ కలర్స్ తో గడ్డితో మట్టితోనే చేస్తున్నామా? అసలు ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ ఎవరి దగ్గర నుంచి అయితే మనం తీసుకొని చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నారా, లేదంటే ఈసారి మార్చారా? గత 6-7 ఇయర్స్ నుండి గవర్నమెంట్ చెప్పినప్పుడే మట్టి గానీ అదే క్లే మనము వాటర్ లేస్తే కరిగిపోయేది, అలాంటివి వాడుతున్నాం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడట్లేదు। ఇంత ముందు వచ్చి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడేది, ఇప్పుడు ఓన్లీ మట్టి వాడుతున్నాం। అంత క్లియర్ అయిపోయి మళ్ళీ తీసుకెళ్లిన తర్వాత ఒక విత్ ఇన్ ఒక 10-15 అవర్స్ కి అది మెల్ట్ అయిపోయి లోపలనే వాటర్ లో అది అయిపోతుంది। ఈసారి 69 అడుగులు చేయబోతున్నారు కదా, సో ఈసారి అసలు మనకి ఖైరతాబాద్ గణేష్ అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసేంత స్పెషల్ మనకి ఖైరతాబాద్ గణేష్। సో మీరు ఎలాంటివి మనకి అందిస్తున్నారు, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? బందోబస్తు పోలీస్ సహకారం కానీ బస్తీ వాళ్ళు ఇక్కడ ఒక 500-600 మంది ఉంటారండి। మేము ఒక 200-300 వాలంటీర్స్ ఉంటాము, పోలీసు వాళ్ళు సహకరిస్తారు। జనరల్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి అంది ఇక్కడ వాళ్ళు చేస్తారు। వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ భోజనాలు కూడా ఉంటాయి, మా కమిటీ తరఫు నుంచి భోజనాలు వండుతాము చేసుకుంటే భోజనాలు వాళ్ళే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నైట్ భోజనం, కనీసం 15 డేస్ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ మాకు సహకరిస్తారు। బస్తీ వాళ్ళ సహకారము, స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ గారు వాళ్ళ సహకారం ఉంటుంది ఎక్కువ। బస్తీ వాళ్ళు ఇక్కడ మెయిన్ ఎక్కువ కష్టపడేది రాజ్ కుమార్ సింగరి దర్శన్ గారి అబ్బాయి, మళ్ళీ సింగర్ సుదర్శన్ గారి అబ్బాయి, వాళ్ళు మళ్ళీ మేము బస్తీ వాళ్ళు అందరం కలిసికట్టుగా అంత బస్తీ వాళ్ళ సహకారము బయట వాళ్ళ సహకారంతోనే సక్సెస్ అవుతాడు। మనం ఈ మధ్యన ఈ వారం చూసినట్లయితే చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి కదా, వాటి వల్ల ఏమైనా ఇబ్బంది పడడం జరుగుతుంది? ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు కష్టము పిల్లలు డైలీ వచ్చేసి 100 to 150 ఎంప్లాయీస్ ఉంటారు। మీరు ఇక్కడ చూస్తున్నారు పైన భోజనాలు చేసి పైన వండుకుంటారు, వర్షం వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటది, అంత కష్టం ఎందుకంటే చెప్పలేం। వినాయకుడు అంటే మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఈ పిల్లోడు వచ్చేసి కనీసం ఒక 15 ఇయర్స్ పిల్లోడు చేస్తున్నాం, అంతకు మేము 40 ఇయర్స్ మేము చేస్తున్నాం, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ టైంలో వర్షం వచ్చినప్పుడు ఏది అదొరకు మనం సేఫ్ గా ఉంటే బాగుంటది అన్నట్టు వాళ్ళు అప్పుడు 1-2 hours బిఫోర్ అంతే చూసుకుంటారు। మనకి ఇక్కడ డొనేషన్ కౌంటర్ కూడా ఉన్నట్టుంది, సో డొనేషన్స్ ఎలా వస్తున్నాయి, పర్లేదా లేకపోతే ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఇబ్బంది ఏం లేదండి, డొనేషన్ అంటే ఇప్పుడు వినాయకునికి అవసరం వచ్చే డబ్బంతా మనము మేలాంటి కామన్ పబ్లిక్ 21 రూపాయి, 11 రూపాయలు, 50 రూపాయలు అట్లా ఇచ్చాడు। ఇప్పుడు ఇన్ని రోజులు అయితే రాలేదు డొనేషన్, ఇప్పుడు కొద్దిగా పుంజుకుంటుంది। వినాయకుడు చూసి మనకు ఇంచుమించు 20 days ఉంటుంది ఇంచుమించు, అయినా ఇప్పుడు ఈ టైంకి రావాలి డబ్బులు। కానీ మేము మా కమిటీ ఏంటంటే వచ్చేసి ఒక 40-50 lakhs బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటారు వాళ్ళు। ఈ డబ్బులు వచ్చిన తర్వాత మెల్లిమెల్లి వినాయక చవితి ఇష్ట తర్వాత కొద్ది డబ్బులు కట్టేస్తారు వాళ్ళు। మీరు ఎన్ని ఏర్పాట్లు చేసినా మహిళలకంటూ స్పెషల్ గా ఏర్పాట్లు ఉండాలి, సో వాళ్ళకంటూ ఎలాంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా మీరు చేయడం జరుగుతుంది? మహిళలకు ఏర్పాట్లు మా మహిళ వాళ్ళు వాలంటీర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు 40-50 మంది ఉంటారు డైలీ మార్నింగ్ టు
సాయంత్రం టిల్ అప్ టు 10 o'clock వరకు ఉంటారు. మహిళా పోలీస్, మహిళా ఎస్ఐ, మహిళా సిఐ గారు, ప్రతి ఈవెంట్ ఇక్కడ నుండి మీకు మీరా రాజు తోటల్ మీరా థియేటర్ వరకు, ఇక్కడ రైల్వే గేట్ అవతల వరకు, ఇక్కడ ఐమాక్స్ వరకు ప్రతిదీ అంగుళం అకార్డింగ్ టు ద అన్ని అబ్జర్వేషన్స్ కెమెరా, సీసీ కెమెరాస్ త్రూఅవుట్ అన్ని సిటీ కమిషనర్ గారు ఆఫీస్ లో కూర్చుంటారు. ఆల్ డిపార్ట్మెంట్ ప్రతిదీ మీకు అంగుళం ఏది ఉండదు, అన్ని చెక్. ప్రతి 10 minutes పండుగ 4 days బిఫోర్ మేమంతా బై వాక్ మేము 40-50 మంది మేము వాలంటీర్స్ అంతా చెక్ చేసుకుంటాం. ఈ స్ట్రీట్ లో ఎన్ని అవుతున్నాయో అన్ని మా అబ్జర్వేషన్లు ఉంటాయి, అన్ని పోలీసు వాళ్ళ సహకారం అన్ని కరెక్ట్. మహిళలకు మీరు చెప్పారు వాటర్, ఇక్కడ భోజనాలు మేము 4 years భోజనాలు పెడుతున్నాము. వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఈ టైం ఇంకా కొంచెం అనుకుంటున్నాం కొద్దిగా మన టీ లాంటిది వాటర్ ఉంటది. మొత్తానికి ఇంకా ఇది తయారవడానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇంకో 10 days లో మనకు ఒక రూపం వస్తుందండి. మేబీ ఇంకో 5-6 days లో కలర్ స్టార్ట్ అవుతాయి. చిన్న డౌట్ ఏంటంటే ఖైరతాబాద్ కి ఎప్పుడు లడ్డు వేలం ఉండదు అని అంటారు, ఎందుకు? లడ్డు అనేది మేము కార్యకర్తలకు మీ వచ్చిన ప్రజలకు పంచేస్తామండి. వేలం పాటు అవసరం. డబ్బు ఆ భగవంతుడే ఆయన్నే సంపాదించుకుంటాడు. దాని డబ్బు ఆయన్నే లడ్డు తీసుకొని 1 కోటి రూపాయలకు అమ్మాలా, 50 లక్షలకు అమ్మాలా, వద్దు. ఆ డబ్బు వినాయకుడే తెచ్చుకుంటాడు. మీ రూపాయలు కామన్ మైన 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చే డబ్బులు, 20 రూపాయలు ఇచ్చే డబ్బులు ఆ వినాయకుడు ఆయనే చేసుకుంటాడు. మేము పుట్టినప్పటి నుంచి డబ్బు అనేది వేలం పాటు ఇక్కడ లేనే లేదు. ఈసారి మీరేంటంటే వినాయకుడు గణేశన్ పక్కన వేరే విగ్రహాలు కూడా పెట్టడం జరుగుతుంది అన్నారు, ఏంటి ఈసారి అంత ప్రత్యేకత? ఈసారి అని కాదండి, గత మీకు 15-20 years నుంచి ప్రతి రైట్ లెఫ్ట్ 2 విగ్రహాలు పెడుతున్నారు. మన్ని వెంకటేశ్వర స్వామి పెట్టారు, ఆంజనేయ స్వామి పెట్టారు, లక్ష్మీ నరసింహ స్వామి పెట్టారు, కుమారస్వామి పెట్టారు, మల్లికార్జున స్వామి, మల్లన్న, వేములవాడ రాజన్న, ఇవన్నీ ప్రతి సంవత్సరం మా గురువు గారు ఇంగరి శ్రీదర్శన్ గారు ఉండే వాళ్ళ ఆదేశం మేరకు అన్ని ఎవ్రీ ఇయర్ రైట్ ఇక్కడ సైడ్ ఇటు సైడ్ ఉండి గత 15 ఏళ్ల నుంచి ఈ ప్రాసెస్ వస్తుందండి. ఈసారి గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి మీకు ఎలా ఉంది సపోర్ట్? ఏ గవర్నమెంట్ ఉన్నా మేడం, వినాయకుడు అనేది అందరి దేవుడు, మన తెలుగు వాళ్ళకి అందరి దేవుడు. ఏ గవర్నమెంట్ వచ్చినా సహకారం అనేది ఉంటది, ఇస్తారు. మాకు ఇంకా మా కమిటీలో ఆల్ పార్టీస్ ఉన్నాయి. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ఆల్ పార్టీస్ ఉంది. అందరు అక్కడ ఎక్కడున్నా కూడా ఏంటంటే ఏ పార్టీస్ ఉన్నా దేవుడి కార్యం కాబట్టి ఎవరు అలాంటి చిన్న చూపే అవగాహన ఉండదని నా థాట్. థ్యాంక్ యూ మేడం. అయితే నేను ఫస్ట్ టైం మేబీ ఖైరతాబాద్ గణేష్ చూడడం ఒక అదృష్టం అందరికీ ఉండొచ్చు, కానీ తయారయ్యేటప్పుడు వచ్చి ఇలా లైవ్ లో చూడడం అంటే ఇంకా అదృష్టం ఉండాలి. నిజంగా వచ్చినా గానీ ఆల్మోస్ట్ మండపం వరకు కూడా నేను లేను, నా హైట్. సో మొత్తానికి ప్రిపేర్ అయ్యాక ఇట్లా చూసినా సరే అసలు కనిపించట్లేదు ఏ మాత్రం. అందుకే మంచిగా తిని హైట్ అవ్వండి. సో చూద్దాం ఎక్కితే మనం ఎంత హైట్ ఉంటాం, చీమలు లెక్కుంటామా, ఎట్లుంటాం అనేది. ఇక్కడ అయితే ప్రెసెంట్ ఇంకా వర్క్ అవుతుంది, ఎక్కి మనం షూట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. సో పడిపోతామా లేదా మనకి తెలియదు, పడకుండా మేనేజ్ చేద్దాం. సో చూసారు కదా, నేనైతే అతను పాదం ఉంది కదా, పాదం వరకు వచ్చిన. నిజంగా ఇది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఈ షూట్ చేయడం కూడా ఒక అదృష్టం ఉండాలి నిజంగా. సో నేనైతే ఎక్సైట్మెంట్ గా ఉన్నా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి, ఎప్పుడెప్పుడు వినాయక చవితి వచ్చేస్తుందా. ఈసారి అయితే మనకి డీజేలు లేవు, ధూమ్ధామ్లు లేవు అంటున్నారు. సో ఉండాలి, ఎందుకంటే జనాలందరూ ఏ పండగకి కలుసుకున్నా కలుసుకోకపోయినా వినాయక చవితి అంటే చాలా మందిలో ఒక ఊపు ఉంటది, ఒక డీజే, ఒక సాంగ్స్ అన్న వైబ్ వచ్చేస్తుంది. అందరిలో ఎంత ఎనిమీనెస్ ఉన్నా సరే మొత్తం అందరూ కలిసిపోవడం జరుగుతుంది వినాయకుడి ఫెస్టివల్ అంటే. సో చూసారు కదా ఇంత బాగుంది. ఇంకేం చెప్పాలి, ఇక్కడైతే ప్యూర్ గా న్యాచురల్ కలర్స్ తో, మట్టితో, గడ్డితో మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే మనకి వాటర్ పొల్యూట్ అవ్వకుండా సో మొత్తం న్యాచురలైజ్డ్ గా చేస్తున్నారు. మనం ఏముంది జస్ట్ షూట్ కి వచ్చి ఈ మినిట్ లో ఏం జరుగుతుందని షూట్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ఒక లాస్ట్ మనకి వినాయక చవితి అయిపోయింది సెప్టెంబర్. సో సెప్టెంబర్ తర్వాత నుంచే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది వినాయకుడిని.
సో అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటికి మనకి క్రియేషన్ అవుతుంది. సో వీళ్ళంతా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మనం ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే తెలుస్తుంది. ఈసారి మనకైతే ఇక్కడ గణేష్ విగ్రహంతో పాటు పక్కన మనకి వేరే దేవుళ్ళని కూడా పెట్టడం జరుగుతుంది. సో సో చూద్దాం వినాయక చవితి ఈసారి మనకి ఎలా ఉండబోతుంది. ఎన్ని వినాయక చవితులు అయినా సరే మన ఖైరతాబాద్ వినాయకుడు ఆ రేంజే వేరు, ఆ స్పెషాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటది. जय गणपति शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो जय गणपति शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो. ఇప్పుడు మనతో పాటు ఉన్న రాజ్ కుమార్ గారు, వారితో కూడా మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. మరి ఈ థీమ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అయింది. సింధూర్ తర్వాత మన భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో, మీకు తెలిసిన విషయంగా ప్రపంచంలో 2-3 యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలనే ఆలోచనతో ఈ థీమ్ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ థీమ్ లో ఒకవైపు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు, మరొక వైపు మీరు చూసినట్టయితే గజ్జలమ్మవారు, శ్రీలక్ష్మి సమేత హయగ్రీవ స్వామి, మరి పూరి జగన్నాథ స్వామి చిన్న విషయం తీస్తున్నాము. గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, మరి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ మరి పొన్నం ప్రభాకర్ గారు, మరి ఇతర పెద్దలందరూ మరి 10 రోజులు ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆపరేషన్ చేస్తూ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మరి హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తా ఉన్నారు. మరి 27వ తేదీ మొదటి పూజగా మనం తొలి పూజగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు ఇతర పెద్దలు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు, వారితో పాటు బస్తీ పెద్దలు అందరూ ఉండి మొదటి పూజ చేస్తారు. మరి మొదటి పూజగా వారితో పాటు గవర్నర్ గారు కూడా వస్తారు. 11 గంటల సమయము 12 ఏదైతే టైం డిసైడ్ చేస్తారో ఆ టైంలో ప్రతిష్టాపన పూజ చేసి పూజలు అనేది ప్రారంభమవుతాయి. కానీ 2 రోజుల ముందు మాత్రము వినాయకుని రెడీ చేస్తాము. ఎందుకు 2 రోజుల ముందు అంటే వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువైంది కాబట్టి భగవంతుని ఫస్ట్ అందరూ భగవంతుని చూస్తారు. దాని తర్వాత మాత్రము పండుగ రోజు 27వ తేదీ వినాయకుని నిమజ్జనం అయితే పూజ అవుతుంది. 6వ తేదీ మాత్రం నిమజ్జనం ఉంటుంది. చూడండి, మనం గత సంవత్సరం చూస్తే 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుడు అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. 7 ముఖాలు, 7 ముఖాలు, 7 సర్పాలు, 14 చేతులు, మళ్ళీ బాలరాముడు, రాహుకేతు, శ్రీనివాస కళ్యాణము, శివపార్వత కళ్యాణం అంటే థీమ్ తీసుకున్నాం కాబట్టి 70 అడుగులు చేసామన్నమాట. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడున్న డిజైన్ కి మనకు 69 అడుగుల సరిపోతుంది కాబట్టి 69 అడుగుల మన వినాయకుడు తయారు చేయడం జరిగింది అనమాట. మనకి వచ్చే సంవత్సరం కూడా ఏమైనా అడుగు తగ్గిస్తారా, ఇదే ఫిక్స్ చేస్తారా 69 అడుగులు? మనం ఎంచుకున్న డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటదండి. అప్పుడున్న డిజైన్ మనం ఏంటంటే ఎత్తు పెంచాలంటే వెడల్పు కూడా పెంచాలి. మనకున్న రూట్ లో మన వినాయకుడు వెడల్పు వచ్చి 23 అడుగులు ఉంటుంది, మళ్ళీ వెళ్ళే రోడ్డు 24 అడుగులే ఉంటుంది. కాబట్టి మనం వెడల్పు పెంచడానికి అవకాశం లేదు, కాబట్టి ఎత్తు కూడా పెంచే అవకాశం లేదు. ఇదే ఎత్తున్న 60 అడుగుల పైన వినాయకుడు ఉంటాడు, 70 అడుగుల లోపల వినాయకుడు ఉంటారు అనమాట. మనకి ఇందాక చెప్పినట్లయితే కలర్స్ కూడా ఇంకో 3 days లో స్టార్ట్ అవుతుంది అన్న కాదండి, ఇంకొక 1 వీక్ సమయం పడుతుంది. ఇంకో 10 రోజుల సమయం ఉంది. వినాయకుని పాములు ఫేసెస్ అనేది తమిళనాడు సంబంధించిన కళాకారులు చేస్తా ఉన్నారు. వినాయకుని కింద భాగున్న పురి జగన్నాథ స్వామి కావచ్చు, గజ్జలమ్మవారు, వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు మాత్రం ఒరిస్సా సంబంధించిన కళాకారులు రెడీ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఒక 5-6 రోజుల్లో అవుట్లైన్ అయితే వినాయకుని కూడా ఆరాలి. ఎందుకంటే ఇది మట్టి విగ్రహం, పిఓపి విగ్రహం అంటే ఇమీడియట్లీ అంటే అదే అయిపోతుంది. కానీ మట్టి విగ్రహం ఆరాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. వినాయకుడు రెడీ అయినా 2-3 రోజులు టైం తీసేసుకొని మనము ఏమైనా పగుళ్ళు వస్తే అలా చూసిన తర్వాత పెయింట్ పని అనేది స్టార్ట్ చేస్తాం. పెయింట్ పని ఎన్ని రోజులు ఉంటుంది? మనకు ఒక 1 వీక్ ఉంటది. కానీ పెయింటర్స్ మాత్రం ఒక 1 వీక్ లో వచ్చేస్తారండి. వాళ్ళు కూడా కాకినాడ నుంచి భీమేష్ అనే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత పెయింట్ పనులు అనేది వినాయకుడు అనుకున్న బిల్డింగ్ మొత్తం పెయింట్ వేసి తర్వాత వినాయకుని పెయింట్ వేయడం జరుగుతా ఉంది. మనకి కోఆర్డినేషన్ వర్క్ ఎలా ఉంది? సేమ్ టీమ్ తో మళ్ళీ చేపిస్తున్నారా లేదంటే ఏమైనా మారినాయా? లేదండి, ఎవ్రీ ఇయర్ ఒకటి టీమ్ తో ట్రై చేస్తాము. వాళ్ళు ఒక్కొక్కరు 18 సంవత్సరాల అనుభవం ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా అందరు కోఆర్డినేటర్ చేసి మనము వినాయకుని తయారు చేయడం జరుగుతా ఉంది. సో చూసారు కదా, మనకి ఇక్కడ అయితే ఖైరతాబాద్ గణేష్ కమిటీ వాళ్ళు చెప్తున్న టాపిక్స్ అయితే ఇవి ఉన్నాయి. సో మరికొన్ని రోజుల్లో మనకి ప్రిపరేషన్ అయిపోతుంది. అలాగే మనకి ఫస్ట్ డే రేవంత్ రెడ్డి గారు వచ్చి పూజ చేయడం జరుగుతుంది అంట. సో మనం వెయిట్ చేయాలి, ఒక 15 days to 20 days వరకు వెయిట్ చేద్దాం. మొత్తానికి అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.